నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్। ఈ రోజు జరిగినటువంటి తెలుగు తెలంగాణ ప్రశ్నపత్రం గురించి అందులో దాని కీ గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం। తెలుగు తెలంగాణ 80 మార్కులుగా ఇచ్చినటువంటి పేపర్ ఇది 3 గంటలు రాయాల్సినటువంటి సమయము। ఇది ఒకటే సెట్ ఉంటుంది। సెట్ అయితే ఏమీ ఎక్కువగా ఉండవు। ఒకటే సెట్ అందరికీ ఒకటే కామన్ పేపర్ అనేది ఉంటుంది। క్వశ్చన్ పేపర్ ని మొత్తం 4 సెక్షన్స్ గా డివైడ్ చేశారట। ఇది మొత్తం 18 ప్రశ్నలతో ఉంటుందని చెప్పారు। సెక్షన్ ఏ అనేది ఒక్క ప్రశ్న ఉంటుంది, అపరిచిత గద్యము। సెక్షన్ బి అనేది 2 ప్రశ్నలతో ఉంటుంది, నంబర్ 2 మరియు 3। సెక్షన్ సి అనేది 9 ప్రశ్నలతో ఉంటుంది, 4 నుంచి 12 వరకు। సెక్షన్ డి అనేది 6 ప్రశ్నలతో 13 నుంచి 18 అని చాలా వివరంగా ఇవ్వడం జరిగింది। రైట్ క్వశ్చన్ నంబర్ ఇన్ ఆన్సర్ బుక్ బిఫోర్ అటెంప్టింగ్ ఇట్। ఆ ప్రశ్నలకు అటెంప్ట్ చేస్తున్నప్పుడు తప్పకుండా ప్రశ్న నంబర్ అయితే ఇవ్వాలి అని చెప్పారు। ఇక్కడ తెలుగులో కూడా వివరాలు ఇంగ్లీష్ లో ఇచ్చారు మరియు తెలుగులో కూడా ఇచ్చారు। ఇక విభాగం ఏ ఒకసారి గమనించినట్లయితే విభాగం ఏలో మనకి ఒక గద్యాంశం ఇవ్వడం జరిగింది। 4 ప్రశ్నలు ఉంటాయి, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 8 మార్కులు కేటాయించబడింది। ఇక్కడ మీరు గద్యం చూసినట్లయితే ఒక శిల్ప కళ గురించి ఇవ్వడం జరిగింది। ఇది పూర్తిగా అమరావతి నగరం గురించి, అమరావతిలో ఉన్నటువంటి శిల్ప కళల గురించి మనకు ఒక గద్యం ఇచ్చారు। దాదాపు ఒక పేజీ నిండా గద్యం ఇవ్వడం జరిగింది। కృష్ణా తీరంలో ఉన్నటువంటి క్షేత్రం ఏది అన్నాడు। కృష్ణా తీరంలోని క్షేత్రము మనకి ఈ గద్యంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి। కృష్ణా తీరమందలి అమరావతిలో, ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా చాలా సూటి ప్రశ్న। అమరావతి అనేది సరైన సమాధానము। తర్వాత హంపి దేనికి ప్రసిద్ధి అంటే శిల్పాలకు ప్రసిద్ధి। కైలాస దేవాలయం ఉన్న చోటు ఏంటి అంటే ఎల్లోరా। ఇక్కడ మనకు వివరంగా ఇచ్చారు చూడండి, కైలాస దేవాలయము చూడండి, ఎల్లోరా యందలి కైలాస దేవాలయము శిల్పుల ప్రతిభకు గొప్ప నిదర్శనము। కాబట్టి కైలాస దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఎల్లోరాలో ఉంది। కాకతీయుల శిల్ప కళకు తార్కాణం ఏంటి అంటే 1000 స్తంభాల గుడి, 1000 స్తంభముల గుడి కాకతీయుల శిల్పకళకు తార్కాణం। ఇవి 4 ప్రశ్నలు, ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున। లేదా దానిని గాని మరొక గద్యం ఇచ్చారు, దీనిని గాని అటెంప్ట్ చేయవచ్చు। మరొకటి సాహిత్యం గురించి ఇచ్చారు। అసలు సాహిత్యం అంటే ఏమిటి అనే వివరాలు ఇందులో మనకు తెలియజేశారు। ఇది దాదాపు ఒక పేజీన్నర ఉంది। కాబట్టి విద్యార్థులంతా తప్పకుండా ఇంత పెద్ద పేరా ఏంటి అని మొదటి పేరాకే సమాధానాలు రాసే ఉంటారు। కవి జనాశ్రయము అనే ఛందో గ్రంథము రాసిన కవి ఎవరు? అది మల్లియ రేచన। అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాశారు? 32,000 కీర్తనలు। గుణాఢ్యుడు రాసిన గ్రంథం ఏది? బృహత్ కథ। సాహిత్యం అనగా అర్థము, మేలును చేకూర్చేది। ఇవి కూడా ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా ఇచ్చినటువంటి ప్రశ్నలే। ఒక్కసారి గమనిద్దాం, సూటిగానే అడిగాడు ప్రశ్నలన్నీ చూడండి। మల్లియ రేచన రాసిన కవి జనాశ్రయం ఇక్కడ, అలాగే గుణాఢ్యుడు రచించిన బృహత్ కథ। సాహిత్యం అంటే మేలును చేకూర్చేది। అలాగే మరొక ప్రశ్న 32,000 కీర్తనలు చూడండి, 32,000 కీర్తనలు అన్నీ కూడా సూటిగా వచ్చినటువంటి ప్రశ్నలే। గద్యం పెద్దగా ఉంది అని భయపడాల్సిన పనే లేదు, చాలా సులభంగానే అడిగినటువంటి ప్రశ్నలకు మనం గమనించవచ్చు। మరొకటి చిరునామాతో లేఖ రాయమని అడిగాడు, 4 మార్కుల చొప్పున। హన్మకొండ మడికొండ గ్రామం వివేకవర్ధని పాఠశాలలో చదువుతున్న అభిలాష్ తన పాఠశాలలో సెప్టెంబర్ 9న జరిగిన తెలంగాణ భాషా దినోత్సవపు వేడుకలను వివరిస్తూ విజయవాడ సత్యనారాయణపురం చైతన్య పాఠశాలలో చదువుతున్న సుశీల్ కుమార్ కు రాసినట్లుగా లేఖ రాయండి అన్నాడు। ఇక్కడ ఒక తెలంగాణ జిల్లా ఇచ్చారు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యక్తి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వ్యక్తికి లేఖ రాసినట్లుగా। అలాగే సెప్టెంబర్ 9 తెలంగాణ భాషా దినోత్సవం అంటే ఇది ఎందుకు జరుపుకుంటారో కూడా విద్యార్థికి తెలిసి ఉండాలి। కాళోజీ నారాయణరావు గారి జయంతి అయిన సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు। అది విద్యార్థికి తెలిసి ఉంటే చాలా సులభంగా రాయొచ్చు। వ్యక్తిగత లేఖనే ఇప్పుడు ఇవ్వడం జరిగింది। మరొకటి దినచర్య 100 పదాలలో రాయాలి అని చాలా వివరంగా ఇక్కడ ఇచ్చేశాడు, 4 మార్కులు ఇది కూడా। నీ పేరు కార్తిక్, వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు। గురు పూజోత్సవం గురించి
5న గురు పూజోత్సవము సందర్భంగా వ్యాసరచన పోటీలలో నీవు ప్రథమ బహుమతి గెలుచుకున్నావు. మీ ప్రధానోపాధ్యాయులు నిన్ను అభినందించారు. ఈ సందర్భంగా నీకు కలిగిన భావనలు దినచర్య రూపంలో రాయమంటున్నాడు. దినచర్య సులభంగానే ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5 అంటే తెలిసిపోతుంది విద్యార్థులకు. అలాగే వార్తా రచన. ఇటీవల నగరంలోని వికలాంగుల పిల్లలతో సంఘానికి సహాయం చేయడానికి కొన్ని అక్షర దోషాలు కూడా మనం గమనించవచ్చు. నిధుల సేకరణ కోసం స్థానిక కళాకారుల సహాయంతో మీ పాఠశాల ద్వారా సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయబడిందట. కింద ఇచ్చిన పదాలు ఉపయోగిస్తూ దినపత్రికకు వార్తా నివేదిక తయారు చేయాలి. ఇక్కడ వివరాలు ఇచ్చాడు. నిధుల సేకరణ అని, గణతంత్ర దినోత్సవం, సంగీత విద్వాంసులు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సూచనలన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన పదాలన్నీ తీసుకొని నివేదికను తయారు చేయాల్సి ఉంటుంది. ఇక విభాగం సి చూసినట్లయితే విభాగము సిలో వ్యాకరణానికి సంబంధించినవి. దిరుక్త టకార సంధికి ఉదాహరణ కట్టెదురు. ఎందుకంటే దిరుక్త టకార సంధిలో కడు, పురు, చిరు, కడు, నడు, నిడులు రావాలి. కా ఉంది అంటే మనకి గుర్తుకు రావాల్సింది కడు. పురు, చిరు, కడు, నడు, నిడులకు అచ్చు పరం అవ్వాలి. కాబట్టి కడుకు ఎదురు ఏ అనేది పరం అవుతుంది. కాబట్టి మూడవది సి అనేది సమాధానం అవుతుంది. మొట్టమొదట కాదు, ఎందుకంటే ఇది మొదట రెండవ పదం హల్లుతో మొదలవుతుంది. చిట్ట చివర, ఇది చివర రెండవ పదం హల్లుతో మొదలవుతుంది. ఇదైతే ఏ విధంగానూ అయ్యే అవకాశం అయితే లేదు. కాబట్టి కడు ప్లస్ ఎదుట, కట్టెదుట దిరుక్త టకార సంధి అవుతుంది. పరుషములు అనగా ఏమిటి? పరుషములు గసడదవాదేశ సంధిలో కనిపిస్తాయి మనకి. పరుషాలు అంటే కఠినంగా పలకబడేవి. ఏవయ్యా అంటే కచట తపలు. తత్సమములు అనగా, తత్ అంటే సంస్కృతము. కాబట్టి సంస్కృతానికి మరియు ప్రాకృతానికి సమానమైనటువంటి పదములు అని అర్థం. కర్మధారయమున మూవర్ణమునకు పుంపులగు, ఇక్కడే కనిపిస్తుంది పుంపు. కాబట్టి ఇది పుంపు ఆదేశ సంధి, సులభంగా గుర్తించవచ్చు. తర్వాత ఛందస్సుకు చెందినవి చదువది. కాబట్టి 3 గుర్తుపెడితే సరిపోతుంది. 3 అక్షరాలు గుర్తు పెడితే చాలు. 3 లఘువులు, సర్వ లఘువు కాబట్టి నా అంటారు. నా అనగానే గుర్తుకు రావాల్సింది నజ, భజ, జజర. నా అనగానే గుర్తుకు రావాల్సింది నచంపక. కాబట్టి ఇది చంపకమాల. నజభజ జజర అనే గణాలుంటాయి. ప్రాస అంటే ఏంటి అన్నాడు. ప్రాస అంటే 2వ అక్షరం. మత్తేభ వృత్త పద్యమునందలి యతిస్థానము. మత్తేభం, సమత్తేభ, సమత్తేభ 14, 20. కాబట్టి 14వది యతిస్థానం అవుతుంది. సమాసాలకు చెందిన ప్రశ్నలు. అన్య పదార్థ ప్రాధాన్యత. అన్య పదార్థం అంటేనే బహువ్రీహి. శివ పార్వతులు ఉంది. శివ పార్వతులు 2 నామవాచకాలు. కాబట్టి శివుడును పార్వతీయును అవుతుంది. కమలదలాయతాక్షి, కమలదలాయతాక్షి కమలదళము వంటి అక్షులు కలిగినటువంటిది అని అర్థము. మరొక వ్యక్తిని సూచిస్తుంది. అన్య పదార్థ ప్రాధాన్యత కలిగినది. ఇది బహువ్రీహి సమాసం. క్షి చివరల క్షి గాని డు గాని ఉంటే బహువ్రీహి అవుతుంది. విద్యయే ధనము, వివరంగా ఇచ్చాడు. విద్యయే ధనము అంటే రూపక సమాసం. విద్య ధనము, విద్యయే ధనము కాబట్టి రూపకం అవుతుంది. అలంకారాలు. క్రమాలంకారానికి మరొక పేరు. అన్ని యథా అని మొదలవుతున్నాయి. మనకు సంఖ్య గుర్తుండాలి. యథా సంఖ్యాలంకారం. అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. వర్షదేవత చినుకు పూలు జల్లింది. రూపక సమాస పదం ఇది. హనుమంతుడు సముద్రమును దాటెను. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఇది అర్ధాంతరన్యాస అలంకారానికి చెందింది. హిమాలయ పర్వతాలు, హిమాలయ పర్వత శిఖరాలు చుక్కలను ముద్దాడుచున్నవి. అతిశయోక్తి అలంకారం. వలే ఉంది కాబట్టి ఇది ఉపమాలంకారానికి చెందినది. అతిశయోక్తి అలంకార లక్షణం అడుగుతున్నాడు. ఉపమానోపమేయాలకు సాదృశ్యం అంటే ఉపమాలంకారం. క్రమమును అనుసరించి అన్వయించుట క్రమాలంకారం. సమర్థించవలసిన అర్థాన్ని సమర్థించుట అంటే అర్థాంతరన్యాసాలంకారం. గోరంతలు కొండంతలు చేసి చెప్పుట అతిశయోక్తి అలంకారం. యథా సంఖ్యాలంకారానికి ఉదాహరణ అడుగుతున్నాడు.
జింకలు బిత్తర చూపులు చూస్తూ, ఇది స్వభావోక్తి మనకి పోర్షన్లో లేదు. బొంబాయి నగరమునందలి వర్తకులు కుబేరునకు కూడా ధన సహాయము చేయగలరు, అతిశయోక్తి అలంకారం. రామలక్ష్మణులకు సీతా ఊర్మిళలతో వైభవముగా వివాహము జరిగిన, యథా సంఖ్యాలంకారము. మాధవుడు మనలను రక్షించుగాక. ఇది కూడా ఇక్కడ మనకి సరిపోదు. పర్యాయ పదాలు గుర్తించమన్నాడు, చాలా సులభంగా రెండు మాత్రమే ఇచ్చాడు. భాస్కరుడు, ఇనుడు. వృక్షములు, తరువులు చాలా సులభంగా ఇచ్చాడు పర్యాయ పదాలైతే. జాతీయాలలో రెండింటికి అర్థములు గుర్తించమన్నాడు. నేల విడిచి సాము చేయడము తప్పకుండా అదే విధంగా అర్థమైతే ఉండదు, నిర్ణయించుట అసలు కాదు. విద్యార్థి పొరబడితే ఇందులోనే పొరబడే అవకాశం ఉంది. సాహసము, సాహసం అంటే మామూలుగా చేయడం కదా, ఈ సాహసమే దుస్సాహసం అనేది సరైన సమాధానం అవుతుంది. వెన్నుపోటు అంటే వెన్నును పొడవడం, సూటిగా ఉండేది అయితే కాదు. వీణుల విందు, వీణులకు చెవులకు సంబంధమే లేదు. వెన్నెముకను నరకడం కాబట్టి సూటిగా ఉండదు. మోసం చేయడం అనేది సరైన సమాధానం అవుతుంది. సామెతలు, అందరూ అందలమెక్కితే మోసేదెవరు? కొందరైనా పని చేసేవారు ఉండాలనే అర్థంలో వాడతారా? పనికి పోతరాజు, తిండికి తిమ్మరాజు అనే అర్థంలో వాడతారా? పనికి బద్ధకించేవాడు ప్రయోజనం శూన్యం అనే అర్థంలో ప్రయోగిస్తారా? అందలం ఎక్కడానికి అందరూ ఆశపడతారు అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారా? అందరూ అందలం ఎక్కితే మోసేదెవరు అంటే ఇక్కడ కొందరైనా పని చేసేవారు ఉండాలి అనే అర్థంలో ఇది ప్రయోగిస్తారు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు. రుచి ఎరుగని ఆకలి, సుఖమెరగని నిద్ర అనే సందర్భంలోన, ఆతృతగా ఉన్నప్పుడు దేనిని పట్టించుకోమనే సందర్భంలోన, ఆకలి కోసం నిద్రపోయేవాడనే సందర్భమా, ఆకలికి తట్టుకోలేదు పనికి బద్ధకస్తుడనే సందర్భమా? ఇవైతే అసలు కానే కాదు. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు. కాబట్టి రుచి ఎరగని ఆకలి, సుఖమెరగని నిద్ర సందర్భం సేమ్ ఉండదు. కాబట్టి ఆతృతగా ఉన్నప్పుడు దేనిని పట్టించుకో, ఇలాంటి సందర్భంలో మనం ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అని ఉపయోగిస్తూ ఉంటాం. తర్వాత ప్రక్రియలు, గోలకొండ పట్టణం ఇచ్చాడు, చారిత్రక వ్యాసం సూటిగా వచ్చిన ప్రశ్న. భిక్ష పాఠ్యాంశం ఇచ్చాడు, కావ్యము సూటిగా వచ్చినటువంటి ప్రశ్నే. తర్వాత ఒక గద్యం ఇచ్చారు ఇక్కడ. గద్యము మహబూబ్ నగర్ది, ఇది చాలాసార్లు మనం చదివినటువంటిదే. సురవరం ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా. ఇటిక్యాలపాడు చాలా సులభంగా ఇచ్చారు. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించింది గడియారం రామకృష్ణ శర్మ. హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి ముఖ్య కారకులు కూడా గడియారం రామకృష్ణ శర్మ. కాశీనగరం అనే బంగారు పీఠమును అధిరోహించినది ఎవరు? ఆదిమ శక్తి, సరస్వతి, అనసూయ, అరుంధతి. ఆదిమ శక్తి అన్నది సరైన సమాధానం. చేతితో రమ్మని ఎవరిని పిలిచారు? ఎవరిని పిలిచారు? వ్యాసుణ్ణి పార్వతియా, వాల్మీకిని పార్వత, శివుణ్ణి ఆదిమ శక్తియా, అగస్త్యుని శివుడా? వ్యాసుణ్ణి పార్వతి సూటిగా ఇచ్చారు. ఆమె ఎలా సంధ్య చేసినప్పుడు, ఆమె అలా సంధ్య చేసినప్పుడు ధ్వనించినవి ఏవి? గులకరాళ్ళ, బండరాళ్ళ, ఎండుటాకుల, ఆభరణాలు శబ్దం చేశాయి. హాటకము అనగా ఏమి? కనకమా, తగరమా, ఇనుమా, రాగియ? కనకము అన్నది సరైన సమాధానం. సంగ్రహంగా రాసేవి హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు. మన పాఠ్యాంశం వెనకాల ఉన్నదే దానశీలంలో చాలా సులభంగా ఉండే ప్రశ్ననే ఇచ్చారు. శతక పదయ లక్షణాలు. పదయ ఇది పద్య, పొరపాటుగా అక్షర దోషం. శతక పద్య లక్షణాలను రాయమని ఇచ్చారు. ఇది మనకు పాఠ్య పుస్తకంలో వెనకాల లేనిది. కాబట్టి శతకం అన్న ప్రక్రియ గురించి మీకు తెలిసుంటే ఇది సులభంగా రాయగలరు. నగరంలో మానవుని జీవన విధానం, నగర గీతం పాఠ్యాంశం వెనకాలన్నదే. ఆకలితో ఉన్న వ్యాసుడు కాశీ నగరాన్ని ఎందుకు శపించాలనుకున్నాడు? ఇది కూడా మనకు పాఠ్యాంశం మధ్యలో నుంచి వచ్చింది. ఇది గద్య పాఠ్యాంశాల నుంచి. సామల సదాశివ గారి రచనా శైలి ఎటువంటిది? పాఠ్యాంశం వెనకాలుంది. సంపాదకీయాలు పత్రికలలో ఎందుకు రాస్తారు? ఇది కూడా ఉంది. గోలకొండ పట్టణ రూపకర్త ఎవరు? దాని రూపురేఖలు ఏ విధంగా తీర్చిదిద్దినాడు? ఇది పాఠ్యాంశం మధ్యలో నుంచి వచ్చినటువంటి ప్రశ్న. చూడండి, ప్రతిసారి ఆ పాఠ్యాంశం మధ్యలో నుంచి వచ్చేది
చాయిస్లో వదిలేసుకునే అవకాశంతో వీరు ఇవ్వడం జరుగుతుంది. ఇక విపులంగా రాసేది నగర గీతం కవిత ద్వారా అలిశెట్టి ప్రభాకర్ అందించిన సందేశమేమి, దానశీలము పాఠ్యభాగము ద్వారా నీవు గ్రహించిన విషయమును వివరించండి. ఇవి రెండు కూడా కొంచెం ఆలోచించి రాయదగినవే ఇచ్చారు. గద్య పాఠ్యాంశాల నుంచి 4 మార్కుల ప్రశ్న, సంపాదకీయాలు సమకాలీనాంశాలను ప్రతిబింబిస్తాయి. సూటిగా అడిగిన ప్రశ్న ఇది. గోలకొండ పట్టణ విశిష్టత, ఇది కూడా పాఠ్యాంశం వెనకాల ఉన్నది. ఇక ప్రతిపదార్థాలు మనకు ఒకటి సిరిలేకైన విభూషితుండే శతక మధురిమ నుంచి, కారే రాజులు రాజ్యములు గలగవే దానశీలము నుంచి. కాబట్టి అనుకున్నట్లుగానే దానశీలము లేదా భిక్ష నుంచి ఒకటి, అలాగే శతక మధురిమ నుంచి ఒకటి, ఆ విధంగానే దానశీలం నుంచి ఒకటి వచ్చింది, శతక మధురిమ నుంచి మరొకటి. ఇక రామాయణ ప్రశ్నలు, రామరావణ యుద్ధము ప్రతి పేపర్లో వస్తుంది. ఇది తప్పకుండా ఉండే అవకాశం ఉన్నదే, చాలాసార్లు మనం చర్చించుకున్నాం. త్రిజట స్వప్న వృత్తాంతం, ఇది కూడా నేను చాలాసార్లు పాత ప్రశ్నాపత్రాలు చెబుతున్నప్పుడు చెప్పాను. త్రిజట స్వప్న వృత్తాంతం ఎలా ఉందో అలాగే చాలాసార్లు ఇవ్వడం జరిగింది అని. వారి సుగ్రీవుల విరోధం, ఇది కూడా చాలా ప్రశ్నపత్రాలలో ఉంది. రామాయణాన్ని ఎందుకు చదవాలి, రామాయణం మొదలవడానికంటే ముందు ఉన్నటువంటి ప్రశ్ననే. ఈ విధంగా మనం చూస్తే కేవలం జాతీయాలు సామెతలు మాత్రమే కొంచెం ఇబ్బందికరంగా అడిగి ఉండవచ్చు తప్ప మిగతావన్నీ కూడా చాలా సులభంగానే అడిగారు. అన్ని పాఠ్యాంశాలలో ఉన్నవే దాదాపుగా వచ్చాయి మనకి. కాబట్టి ఓన్లీ జాతీయాల సామెతలు మాత్రమే ఆ పాఠ్యాంశాలలో ఎక్కువగా పరిచయం లేనివి అడిగి ఉండొచ్చు. ఈ విధంగా విద్యార్థులందరూ కూడా చాలా సులభంగానే సమాధానాలు రాయగలుగుతారు. కానీ 100కు 100 మార్కులు వచ్చే అవకాశం అయితే కాస్త తక్కువగానే కనిపిస్తుంది. 98 మార్కులు అయితే సులభంగా సాధించేయచ్చు విద్యార్థులందరూ. ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా నేను ఏమైనా తప్పు ఏదైనా చెప్పినా కూడా కింద కామెంట్ రూపంలో నాకు దయచేసి తెలియజేయగలరు. అది తప్పు ఏమైనా చెప్పి ఉన్నట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ ప్రశ్నపత్రాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా నేను ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి ఈ PDF లో ఉన్నటువంటి ప్రశ్నపత్రము మీరు దిగుమతి చేసుకోవచ్చు. ధన్యవాదాలు.